హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే నల్ల ఫ్రై అండి. హెల్తీకి మంచిది, చాలా మంచిది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం మార్కెట్ నుండి మా మార్కెట్లో ఉండే గోటు యొక్క బ్లడ్ అండి ఇది నల్ల అంటే. ఈ బ్లడ్ని తీసుకొని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 పావుల నూనె వేసుకొని నూనె వేడెక్కాక కొద్దిగా షాజీరా, కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి అర స్పూన్ పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెడ్ పీసెస్ని వేసి జాగ్రత్తగా అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకున్న పీసెస్లోకి కొద్దిగా ఉప్పు వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ నల్ల అనేది చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలండి. పూర్తిగా కలిగి తిప్పుకోవాలి, అటు ఇటు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన పీసెస్లోకి ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ముందుగా చెప్పినట్టుగా కలిగి తిప్పుతూ ఉండాలండి, అటు ఇటు. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎంత సిమ్లో ఉడికితే అంత బాగుంటుంది. ఇలా మగ్గిన పీసెస్లోకి, ఇలా మగ్గుతున్న ముక్కల్లోకి మనకు కావాల్సినంత కారం, కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. ముందు మనం కొంచెం వేసాము. తగినంత ఉప్పు కూడా వేసుకొని మరోమారు తిప్పుకొని 1 నిమిషం పాటు ఉంచాలి. దీనికి రోస్ట్ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయటం వల్ల పీసెస్లోకి మనం వేసుకున్న ఉప్పు కారం అనేది పట్టేస్తుంది. ఈ వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయాక కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిగి తిప్పుకొని మరొక నిమిషం పాటు ఉంచాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఎంతో రుచిగా ఉండే నల్ల ఫ్రై రెడీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.